సరే, అలాగే ఇప్పుడు పార్టీల గురించి కూడా మీరు అన్ఎక్స్పెక్టెడ్గా మాట్లాడారు. ఒక ఛానల్లో పార్టీ, ఇంకో ఛానల్ ఇంకో పార్టీ అని. అలాగే ప్రస్తుతం ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ రెండిట్లో రియల్ ఎస్టేట్ ఎలా ఉంది? ఇప్పుడు మన గవర్నమెంట్ తీసుకొస్తున్న పాలసీలు ఏంటి? దీనివల్ల రియల్ ఎస్టేట్ భూమి అనేది ఎలా ఉంది? అంటే చాలామంది హైడ్రా వచ్చిన తర్వాత కొంచెం ఇబ్బంది పడుతున్న సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఏమో తెలియదు, రిజిస్ట్రేషన్ ల్యాండ్సో కాదో తెలియదు, తర్వాత తీసుకున్న తర్వాత హైడ్రా అక్కడ తీసేస్తుందో ఏంటో మన ప్లేసెస్ అనే ఒక చిన్న సందేహంలో ఉన్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మీరు అన్నీ ఇప్పుడు అమరావతి మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు నా ఫోన్ వస్తుంది, తెలంగాణ మాట్లాడితే చంద్రబాబు గారు ఫోన్ చేస్తుంది. ఇద్దరు కావాలి నాకు. ఏం చెప్పమంటారు? రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా రోటీ కప్పడా మకాన్, తిండి బట్ట గూడు, ఎక్కడ పెట్టినా ఎప్పుడు పెట్టినా ఏ ప్లేస్లో పెట్టినా పెరుగుతుంది. అయితే పెరిగేదంటే రేట్ ఆఫ్ అప్రిషియేషన్లో కొద్ది తేడా ఉంటుంది. చాలా మంది మార్కెట్ లేదు అంటారు. మార్కెట్ లేదు, మార్కెట్ బొమ్మ బొర్సు. ఒకటప్పుడు లాస్ట్ ఇయర్ వరకు సెల్లర్స్ మార్కెట్ ఉండేది, ఇప్పుడు బయర్స్ మార్కెట్ అయింది. అంతే తేడా. మిగతా రియల్ ఎస్టేట్ ఎప్పుడు బాగానే ఉంది. కంపేర్ టు ఆంధ్ర తెలంగాణ అంటే ఇప్పుడు లిటిల్ బెటర్ తెలంగాణ, ఎందుకంటే ఆల్రెడీ సెట్ అయింది, మనకి ఇన్కమ్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అది సిబిఐ ఉన్నప్పుడే చేశారు, ఇక్కడ కూడా మిగతా వాళ్ళు కంటిన్యూ చేశారు. సో కంపారిటివ్లీగా అమరావతి మీతో పోలిస్తే కొద్ది టైం పడుతుంది. అక్కడ కూడా అవుతుంది, కొద్ది స్లోగా అవుతుంది, ఇక్కడ కొద్ది ఫాస్ట్గా అవుతుంది. బాంబే హైవే బాగా డెవలప్ అయిపోయింది. వెస్ట్ గవర్నమెంట్ టీఆర్ఎస్ ఏదైతే ఉందో వెస్ట్ జోన్ బాగా. రియల్ ఎస్టేట్ పెరగాలంటే ఏం కావాలి మీకు? కనెక్టివిటీ కావాలి. కనెక్టివిటీ అంటే నెట్వర్క్, ఏంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, ఫ్లైఓవర్స్, బిల్డింగ్స్, మెట్రోస్, ట్రైన్స్, ఎయిర్పోర్ట్, హాస్పిటల్, ఫోర్ సస్టైనబిలిటీ, ఇలా అన్నీ వస్తే డెవలప్ అవుతుంది. హైదరాబాద్ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే బిగ్గెస్ట్ 4 పక్కల 100 కిలోమీటర్ పెరిగిపోయింది. ఇటు యాదాద్రి, విజయవాడ హైవే, దాని శ్రీశైలం హైవే, బెంగళూరు హైవే, ముంబై హైవే, వికారాబాద్ హైవే, కొంపల్లి, అట్లా ప్రతి హైవే కూడా నార్త్ ఈస్ట్ వెస్ట్ 4 పక్కల కూడా 100 కిలోమీటర్ పైన వెంచేస్తున్నాయి. ఒకప్పుడు జూబ్లీస్ జంగిల్ ఉండేదంట, 11 రూపాయల 50 పైసలకి అమ్మారంట గజం జూబ్లీస్. ఇప్పుడు 3 లక్షలు 4 లక్షలు అయింది. ఎంత అది అప్పుడు జంగిల్ ఉండేది, ఇప్పుడు సిటీ అయిపోయింది. ఇదెందుకు? పటాన్చేరు, లేకపోతే గచ్చిబౌలి, ఎవరికి తెలియదు. పోచారం ఎప్పుడైనా విన్నారు మీరు? విన్నా, కానీ పోచారం డెవలప్ అవుతుంది. ఆదిబట్లు అనేది తెలియదు ఎవరికి, ఇప్పుడు తెలుసు ఆదిబట్లు, అవన్నీ ఇప్పుడు సిటీలో అయిపోయి కదా. ఒకప్పుడు మనం కోటి వెళ్ళేవాళ్ళం, అబిట్స్ కానీ కోటి షాపింగ్కి వెళ్తే. ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు? 90% వెళ్ళట్లేదు. ఆ ఏరియాలోనే మొత్తం అన్ని వచ్చేస్తున్నాయి. ఏ సెటిలైట్ టౌన్షిప్ డెవలప్ అవుతుంది. సో రియల్ ఎస్టేట్ ప్రస్తుతానికి హైదరాబాద్లో బాగుంది. హైదరాబాద్ ఎటు RRRకి ORRకి మధ్యలో ఎక్కడైతే RRR పాయింట్స్ ఉన్నాయి, చౌటుపల్లు, అక్కడ ముచ్చర్ల కందుకూరు, కడతాల దగ్గర, అంత బెంగళూరు షాద్నగర్ తర్వాత అట్లా ప్రతి సెంటర్లో కూడా ఇప్పుడు నవాపేట, అట్లా మేడ్చల్, ఇవన్నీ కనెక్ట్ అవుతున్నాయి. సో RRRకి ORRకి గ్రోత్ కారిడార్ అంటాం. అక్కడ గ్రోత్ బాగుంది. ఎందుకంటే తక్కువ, ఎప్పుడైనా కొనుక్కున్నట్టు తక్కువ రేటు కొనుక్కోవాలి. ఎక్కువ ఇప్పుడు ఇక్కడ కొన్నారనుకోండి 3.5 లక్షలు 4 లక్షలు ఉంది, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మీ ఛానల్లో మీకు బాగా ₹1,00,00,000 బోనస్ ఇచ్చారు, కొనుక్కోవాలి. కొనుక్కుంటే 4 లక్షలు కొంటే 5 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుంది చెప్పండి? 8 లక్షలు అవుతుందా? అవ్వదు. 4 లక్షలు వస్తే ఇంకో 10, 20, 18. ఎందుకు? ఇది ఆల్రెడీ పెరిగిపోయింది. 11 రూపాయలు 4 లక్షలు అయింది. అదే మీరు షాద్నగర్ దగ్గర కొనుక్కున్నారు అనుకోండి, షాద్నగర్ దాటాక 15,000, 20,000, 25,000, 30,000. 20,000 కొంటే 1,00,000 అవుతుంది. 4 లక్షలు 2 లక్షలు అవుతుంది. 4 లక్షలు 8 లక్షలు అవుతుంది. సో ది మోర్ యూ గో లాంగ్, రేట్ ఈస్ చీపర్. ది మోర్ యూ కమ్ టు అవర్ సిటీ, రేట్ ఈస్ హై. సప్లై డిమాండ్. సో ఇప్పుడు కొనుక్కుంటే ఒక 10 years తర్వాత షాద్నగర్ సిటీ అయిపోతుంది, గ్యారెంటీ రాసిస్తారు. ఒకప్పుడు కుక్కడపల్లి ఏముందండి, JNT యూనివర్సిటీ తప్ప. అప్పుడు 500, 200 ఎవడు కొనేవాడు కాదు. ఇప్పుడు 2.5 లక్షలు గజం. అప్పుడు కొనలేదే అని బాధపడ్డారు. ఇప్పుడు ఇక్కడ కూడా కొనకపోతే అదే ఫీలింగ్ ఉంటుంది. సో ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉంటే వెయిట్ చేయకుండా కొనుక్కోవడం బెటర్. డబ్బులు ప్రతి కుటుంబానికి నేను చెప్పేది ఒక 200 గజాలు ల్యాండ్ ఉండాలి. 100-200 గజాలు ఎంత
ఓకే 10 లక్షలు దూరమైనా కొనేయండి. ఒక ½ కేజీ బంగారం పెట్టుకోవాలి ఇంట్లో, ఒక ½ కేజీ సిల్వర్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఎమర్జెన్సీ. ఇప్పుడు మీ అబ్బాయికి అమెరికాలో సీట్ వచ్చింది, ఎవరిస్తారు డబ్బులు? 50 లక్షలు ఒక్కసారి ఎవరు ఇస్తారు? అది 6 కేజీ గోల్డ్ ఉంటే 10-20 కొద్ది కవర్ అవుతుంది కదా. షేర్ మార్కెట్ ఇమీడియట్ రాదు, రియల్ ఎస్టేట్ ఇమీడియట్. అందుకే అన్ని కలిపి పెట్టాను నేను. నా సజెషన్ అందరూ ఆటో డ్రైవర్ ఎంతో కొంత స్టాక్ ఉండాలి మన దగ్గర. కొన్ని ఖర్చులు తగ్గించుకొని బంగారం మీద ఇన్వెస్ట్ చేసుకోవాలి. సో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ రోడ్డు ప్రాముఖ్యత, ఇందా మాట్లాడుకున్న డెవలప్మెంట్స్ ఏమున్నాయి, రోడ్డు ఎంత ఉంది, ఏమి ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు అమెజాన్, మైక్రోసాఫ్ట్ పెద్ద పెద్ద ఆఫీస్ హైదరాబాద్లో పెడతారు, వైజాగ్లో కూడా పెడతారు. సో ఇవన్నీ చూసుకొని కొనుక్కుంటే మీ బెస్ట్ ఏంటంటే ఇప్పుడు అమరావతి బాగా డెవలప్ అవుతుంది. అమరావతి, తుళ్ళూరు, కాజా, తాడేపల్లి, గుంటూరు, మంగళగిరి, చిన్నకాకాని ఇవన్నీ కూడా డెవలప్ అవుతున్నాయి. సో డెవలప్ అయినప్పుడు పెరుగుతాయి, కొద్దిగా టైం పడుతుంది. జో దిక్తా హై ఓ బిక్తా హై. ప్రస్తుతానికి చూపించడానికి ఏం లేదు అమరావతి. మేబీ ఒక 5 years అయిపోయిన తర్వాత అమరావతి phase 1 అయిపోతే లుక్ వస్తుంది. అమరావతికి 20-30 కిలోమీటర్లు ఎక్కడైనా కొనుక్కోవచ్చు, సిఆర్డీఏ అప్రూవల్, క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ. సో అలా కేసు మారుతుంటుంది. ఎక్కడ పెట్టుకున్నా పర్లేదు, మంచి జాగ్రత్తలు పెట్టుకుంటే ఫాస్ట్ అవుతుంది.